ఆయన హాయ్. ఓకే అన్న. ఈ వారం రోజుల నుంచి చూస్తుంటే ఫ్రూట్స్ వర్షాలు బాగా గట్టిగా వేస్తున్నాయి. సో బీభత్సంగా ఉంది. ఏపీలో అయితే బాగా మునిగిపోయి ఉన్నాయి. అవును. సో ఖమ్మం మనకి కూడా ఖమ్మం yes, చాలా వరకు చాలా పోయినాయి. ప్లేస్లో మునిగిపోయినాయి. ప్రజలకి బ్రిడ్జిలు పోయినాయి. అన్నం దొరికే పరిస్థితి కూడా అవునవును. కనబడట్లేదు. చాలా సో దీని మీద దారుణంగా మీ కామెంట్స్ ఏంటంటే చూసిన అన్న 2 days నుంచి చూస్తున్నా. చాలా బాధ వేస్తుంది. వాటర్ లేదు, చిన్న పిల్లలు ఉన్నారు, ప్రెగ్నెన్సీ ఉన్నారు, డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, చాలా పిల్లలు పెద్దలు చాలా అవస్థ పడుతున్నారు. ఈ గవర్నమెంట్ అనేది ముందు కొన్ని వర్షాకాలం రాగానే కొన్ని ప్లాన్ ఉండాలి. ఇవన్నీ అయిపోయాక ఇది చేతులు కాలేక ఆకలి పట్టుకోవడం అంటే చాలా ఇది బాధాకరమే. నష్టపోయాక ఏం చేస్తారు? ఫస్ట్ ఉండాలి ప్లాన్ అనేది. ఈ వరద ఈ ముంపుకున్నాయి, ఈ ఏ టైంలో ఏ వర్షం వచ్చేది, ప్రకృతి అలా ఉంది ఇప్పుడు అనేది వాళ్ళు చూసుకొని చేయాలి. ఇప్పుడు లీడర్లు అనేది అక్కడ ఉండే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరే కానీ ఇప్పుడు అంతా అయిపోయాక ఇప్పుడు పులిహోర పట్ల మీద సేమ్ వస్తుంది. పోయిన వాడు తిరిగి రాడు కదా. ఎంత డబ్బు నష్టం, గోల్డ్ ఎన్నో ఉంటాయి, అదంతా ఆస్తి నష్టమే కదా. ఇది ముందు చూసుకోవాలి ఎవరే కానీ అక్కడ. సో అన్న జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఈ రోజు అనౌన్స్ చేశారు. చూశాను. తెలుగు రాష్ట్రాలకి మైండ్ అట్లా అటు 50 పోయింది. లక్షలు, ఇటు 50 లక్షలు. 50 లక్షలు సో వేసాడు. మిగతా హీరోలు అయితే ఇంకా ఎవరు బయటికి చేస్తారు వాళ్ళు కూడా త్వరలోనే ఒకరు 1 by 1 చేస్తారు. ఇప్పుడు ఉండే హీరోలలోన ప్రతి ఒక్కరు మహేష్ బాబు కానీ, రామ్ చరణ్ కానీ, బన్నీ కానీ వీళ్ళందరూ చేసే గుణాలు ఉన్న వాళ్ళే. వాళ్ళు కూడా వాళ్ళకి తోచినంత వాళ్ళు చేస్తారు. పర్లేదు, ఎన్టీఆర్ గారు చేసిండు, అభినందించాల్సిన విషయమే. పర్లేదు, ఈ అందరు వీళ్ళు అనేది రావాలి, ముందుకు వచ్చి చేస్తే ఇంకా ప్రజలకు అనేది కొంచెం మేలు అవుతుంది. గవర్నమెంట్ చేయాలంటే కూడా గవర్నమెంట్ ఎవరు చేయడం. అన్న, ఈ డెవలప్మెంట్ పేరుతో ఉన్న చెరువులను కూడా కబ్జాలు చేసేసి ఇల్లు కట్టేసి అన్ని కట్టేస్తున్నారు. సో దీని వల్ల ఈ వర్షాలు పోయి, సో దీని మీద మీ ఒపీనియన్? మెయిన్ ఎమ్మెల్యేలకి ఎంపీలకు ఉండాలి. అది వాళ్ళ నుంచే పోయేది. ముంపుకు ఏదైనా చేయాలన్నా వాళ్ళు కబ్జా చేసేస్తారు, ఒక ల్యాండ్ కట్టేస్తారు, వాళ్ళు అమ్మేస్తారు. ఇంకా కొంచెం తక్కువగా వస్తుంది కదా అని ఆశ ఒకడికి, అది కట్టేసుకుంటారు. ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళు అయిపోతుంది వాళ్ళ ప్రాబ్లం అనేది. మెయిన్ ఎవరైతే గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే ఎమ్మెల్యే ఎంపీ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసుకోవాలి. ఇక్కడ ఉంటే ఏది డెవలప్మెంట్ ఏంటి, ఇక్కడ చేయకూడదు, ఇక్కడ వాటర్ ఆగాలి, ఇక్కడ ఈ చెరువును కబ్జా చేయొద్దు అనేది వాళ్ళకి అనేది ఉండాలి, అవగాహన ఉండాలి. ఏదో ఓటు వచ్చినప్పుడు ఓటు గురించి పోయి మనం ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు ముందుకు పోయి ఫోటో ఇచ్చి 2 పులిహోర పట్లాలు, ఒక 1000 రూపాయలు. ఇప్పుడు ఎన్టీఆర్కి ఏం అవసరం, ఇచ్చేసాడుగా. అది రాజకీయ నాయకుడు చేసిన తప్పులే వాళ్ళకే చుట్టుకుంటున్నాం మేడం. ఇప్పుడు ఈ తెలుగుదేశం అని ఒకడు వస్తాడు, వీడికి ఇంత కబ్జా చేస్తాడు, వైఎస్ఆర్ కొంచెం వస్తాడు, వాడు కబ్జా చేస్తాడు. వీళ్ళలో వీళ్ళే కొట్టుకొని వస్తున్నారు. మెయిన్ ప్రాబ్లం వచ్చేది గవర్నమెంట్ అనేది మేలుకోవాలి. ఎవరైతే ఉంటారో సీఎం ఉంటాడో ఆయన హెచ్చరిస్తూ ఉండాలి, ఎక్కడ ఏముంటుంది, ఏం జరుగుతుంది. ఎమ్మెల్యేలతో మాట్లాడినంత తీరికైతే ఉండదుగా ఎవరికైనా కానీ. ఎంపీలు ఉంటారు, అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇంత పెద్ద డ్యామేజ్ అయింది, ఇప్పుడు తెలుసుకోవాలిగా అక్కడ ఎవడెవడు ఉన్నాడు ఏంటేంటి అనేది. ముందు జాగ్రత్తలు పడితే ఎవరికి ప్రాబ్లం ఉండదు. సో గవర్నమెంట్ మేల్కోవాలి అన్నట్టుగానే ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే హైడ్రా ఒకటి అయితే ప్రవేశపెట్టి కొంచెం మూవ్మెంట్ అయితే ఉంది. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? పర్లేదు, రేవంత్ రెడ్డి చేసింది మాత్రం పర్లేదు. ఇప్పుడు చేసేది ఏవైతే ఇవన్నీ కబ్జాలు అయిపోయినావో, నాలాలని, చెరువులని, ఈ ప్రతిదీ అనేది ఇప్పుడు ఆయన చేసే పని చాలా బెటర్. ఇది ఎక్కడైనా ఇప్పుడు ఏపీలో కూడా చాలా, ఇప్పుడు సిటీలో కొన్ని అన్ని కబ్జా అయిపోతున్నాయి, అవి కూడా చేసి ఏపీలో కూడా చేయాలి. రేవంత్ రెడ్డి చేసిన మంచి పనే, ఇంకా కొన్ని పోవాలి, మంచి పనులు చేయాలి. నెక్స్ట్ టైం సీఎం అవుతాడా లేదా, ఉన్నంత వరకు మంచి పని చేయాలి. దీనివల్ల పేదవాళ్ళు ఎక్కువగా లాస్ అవుతున్నారు అనేది. పేదవాడు ఎక్కడ ఎందుకు పోయాడు అంటే ఎవరో కట్టి అమ్మిన దానికి తెలియకుండా అదే కదా. ఇప్పుడు పేదవాడుకు ఉండేది ఎఫెక్ట్ అంటే ఇప్పుడు లేకపోతే ఎన్నో గుడిసెలో ఉండాలి కదా. ఇప్పుడు వాటర్ ఈడ ఆగుతుంది, ఇప్పుడు నాకు అగ్గుకు వచ్చిందని నేను ఈడ రూమ్ ఉంది, ఒక 1 lakh వచ్చిందని నేను ఉంటా. రేపు రోజు వరద వస్తే ఎవడు నీకు బాధ్యుడు? అమ్మినోడా నువ్వా నష్టపోయేది? మనకంటే కామన్ సెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు ఎవడి మీద మనం తప్పవద్దు, మనలో కూడా తప్పు ఉంది. ఇప్పుడు నువ్వు గుంతలో వచ్చి నువ్వు ఇల్లు కట్టుకొని వరద వచ్చింది నేను పోతున్నా అంటే నష్టం ఎవరికి? నీకే డ్యామేజ్ అవుతుంది, నీ ప్రాణ నష్టం పోతుంది. అది ఇది ఉన్నంతలో వేరే కాడు ఉండు, బిట్ట ప్రాంతంలో తీసుకో. ఇప్పుడు అగ్గుకు వస్తుంది కదా అని వాడు ఏం చేస్తాడు? ఉన్నన్నాళ్ళు 5 సంవత్సరాల్లో ఎంత దోసుకోవాలో అంత దోసుకుంటాడు. ఎంపీలు వాడు దోసుకొని ఏదో సగ్గుకు అమ్ముకుంటాడు, వాడు ఏదైతే పెట్టుకునేటాడో డబ్బు అది తీసేసుకుంటాడో వెళ్ళిపోతాడు. అది ఉంది. మన ప్రజల్లో కొంచెం అవగాహన అనేది ఉండాలి. తప్పు మనది కూడా ఉంటుంది, కాస్త వాడికన్నా మనది ఉంటుంది. పెద్దవాళ్ళకైతే కొంచెం ముందస్తు నోటీస్ వల్ల ఇచ్చి పేదవాళ్ళు అయితే డైరెక్ట్ పడగొట్టేస్తున్నారు అని చెప్పి కూడా కొంచెం పెద్దవాడైనా పేదవాడైనా అంతే ఉంటుంది కదా. ఇంకా పెద్దవాడికి ఏంటంటే రికమెండేషన్, మనకు తెలిసిందే అయ్యా, ఆ రికమెండేషన్ పైన కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏది ఇచ్చినా పెద్దవాడు చిన్నవాడు ఏదీ లేదు, మొదలు పెట్టామంటే మొత్తం ఒకటే లెవెలే ఉండాలి. పేదవాడు కాదు పెద్దవాడు.
హైడ్రా అయితే బెటరే. బెటర్ చాలా బెటర్. ఆయన హాయ్. ఓకేనా. ఈ మధ్యకాలంలో చూస్తే వర్షాలు బాగా పడుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లోని. అసలు జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అవునవును. సో ఎవరికి ఎలాంటి సహాయాలు కూడా దొరకట్లేదు. అసలు దీని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు ఇది ప్రకృతి విలయం అండి, దీన్ని ఎవరు ఆపలేరు. మనం వర్షం పడుతుంటే మనం ఇప్పుడు గొడుగేసుకోగలం తప్పితే వర్షాన్ని ఆపలేము. కానీ ఈ ప్రకృతి విలయాన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి ఇప్పుడున్న నాయకులు ఎటువంటి చర్యలు, ఎటువంటి సహాయ సహకారాలు చేశారా, ఎట్లా చేస్తున్నారు అనేది ముఖ్యం అండి. ఇప్పుడు చూసుకుంటే మనకి గతంలో ఇప్పుడు విజయవాడలో భారీగా వరదలతోటి చాలా మంది లక్షల మంది ప్రజలు గతంలో ఈ పుట్టినప్పటి నుంచి చూస్తుంటే ఎప్పుడు ఇంత వరద అనేది ఎప్పుడు చూడలేదండి. విజయవాడలో భారీగా అతలకుతలైంది. చూసుకుంటే సాగర్ నుంచి వచ్చిన నీరు చూస్తుంటే అక్కడి నుంచి వచ్చిన నీరు నేరుగా కృష్ణాలోకి వస్తుందండి. నేరుగా అటువంటి పరిస్థితి ఉంటే ఇంత వరద వచ్చేది కాదండి. ఇప్పుడు తెలంగాణలో మున్నేరు మూసీ నది కానీ, అటువైపు బొడంనేరు నది కానీ, ఇక్కడ కాలువలు పూడికి తీగిపోవటం వల్ల ఈ భారీ వరద అనేది, ఎక్కువ నీరు అనేది ఇప్పుడు కృష్ణా బ్యారేజ్ లోకి రావటం వల్ల విజయవాడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు 50 లక్షలు ఈ రాష్ట్రానికి, 50 లక్షలు అవునవును ఇచ్చాడు. ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ ప్రకటించిన వ్యక్తి ఆయనే. మిగతా వారు ఎందుకు స్పందించలేదు? నెమ్మదిగా అండి. ఇప్పుడు ఫస్ట్ ఎవరైనా ఒకళ్ళే అందరూ ఒక్కసారిగా 10 మంది హీరోలు ఒక్కసారిగా అయితే ఎవరు కదండి. ఫస్ట్ ఒకరు స్టార్ట్ చేస్తారు. నెమ్మది గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేసేవాళ్ళు ఇలాగా. ఇప్పుడు అతను ఒక హోదాలో ఉన్నాడు, డిప్యూటీ సీఎం హోదా. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ తరఫున ఎన్టీఆర్ గారు మొదటిసారి స్పందించడం చాలా ఆనందంగా ఉందండి. దాని తర్వాత నెమ్మదిగా లైనప్ అనేది ఉంటుందండి. తర్వాత మహేష్ బాబు ఉంటాడు, తర్వాత ప్రభాస్ ఉంటాడు. ఇలా స్టార్ హీరోస్ కాడ నుంచి సంపూర్ణేష్ బాబు దాకా అందరూ అనేది కంపల్సరీ తన వంతుగా ఇస్తారండి, ప్రకటిస్తారు కంపల్సరీ. కాకపోతే ఎన్టీఆర్ అనేది ఫస్ట్ వచ్చాడు. ఉన్న చెరువుని కాస్త కబ్జా చేసేసి ఈ ఫ్లాట్లని అవన్నీ కట్టేసి అసలు ఈ వాటర్ ఎక్కువ వెళ్లకుండా చేసే పొజిషన్ అయితే ఇప్పుడు కనబడుతుంది. సో రీసెంట్ గా చూస్తే హైడ్రా అనే ఒక వ్యవస్థ వచ్చి ఉన్న అక్రమ కట్టడాలన్నీ కూల్చేస్తాం. అవునవును. సో ఈ హైడ్రా చేసేది మంచిదంటారా కాదంటారా? చాలా మంచిదండి. ఇది మంచిది కాదు అని ఎవరు అనలేరండి. ఎక్సెప్ట్ ఆ కబ్జా కోర్లు తప్పితే ఎవరైనా సరే, సామాన్యులు కానీ ఒక న్యూట్రల్ కానీ ఎవరైనా సరే దీన్ని మంచిగానే స్పందిస్తారండి. దీని పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది. ఎందుకంటే మన కాలువలు కానీ ఈరోజు ఆ కాలువలు పూడికి లేకపోవడం వల్ల నీరు ఇటుకోవాలో తెలియక మొత్తం విజయవాడ అతలకుతలమైంది. ఇప్పుడు హైదరాబాద్ లో ఎట్లయితే ఈ హైడ్రా ఉందో అటు ఆంధ్రాలో కూడా ఈ హైడ్రా లాగా ఒక సంస్థను ఏర్పాటు చేసి దీన్ని కూడా స్పెషల్ ఆఫీస్ పెట్టి అక్రమంగా ఎవరైతే నిర్మించారో కాలువల మీద కానీ ఈ బఫర్ జోన్లు ఎట్లయితే చెరువు చుట్టూ కబ్జా చేసి నిర్మించారో వాళ్ళన్నీ కూడా హైదరాబాద్ లో ఎలా అయితే కూల్ చేశారో అక్కడ కూడా అలా కూల్ చేస్తేనే నెక్స్ట్ ఇటువంటి విపత్తులు రాకుండా ఉండే అవకాశం ఉంది. ఓకే, డిప్యూటీ సీఎం గారు దీని మీద ఇప్పుడు ఎలా చర్య తీసుకోబోతున్నారు? చంద్రబాబు నాయుడు గారే కనపడుతున్నారు. గత 2-3 డేస్ నుంచి చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారే గ్రౌండ్ లెవెల్లో దిగి ఫస్ట్ టీడీపీ కదండి. ఎవరు కూడా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు గారే చేస్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లేదు అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇంకెవరికైనా కానీ ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లేదు అనిపిస్తుంది. ఎవరు చూస్తాం లేకపోతే అంతే 100%. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూస్తే కొన్ని రోజుల తన క్రితం గెలిచి ప్రతి సమస్య నా వరకు తీసుకురండి అని చెప్పేసి అంటున్నారు. అవునట్టు జరగట్లేదు. నేను కూడా ఎట్లానే అనుకున్నాను. ఏదైనా పవన్ కళ్యాణ్ కి పేరుకు మాత్రం మంచి శాఖలు ఇచ్చాడు, డిప్యూటీ సీఎం ఇచ్చాడు, హోదా అయితే కల్పించాడు. కానీ ఫ్రీ హ్యాండ్ అయితే ఇవ్వలేదండి చంద్రబాబు నాయుడు గారు. మొత్తం క్రెడిట్ మొత్తం టీడీపీకే రావాలి అన్న చంద్రబాబు నాయుడు ఒక ఆశ చూస్తుంటే కొంచెం బాధగా ఉందండి. కొన్ని శాఖలు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళని ఫ్రీ హ్యాండ్ చేసుకొని ఇస్తే బెటర్ అండి. సొల్యూషన్ ఏంటి? చంద్రబాబు నాయుడు ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇప్పుడు క్రెడిట్ కొట్టేయడం అనేది చాలా బాధ కదండి. ఎవరు క్రెడిట్ వాళ్ళకు ఉండాలండి. ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఏమనుకుంటారు, చంద్రబాబు వస్తున్నారు, పవన్ కళ్యాణ్ కూడా దిగితే రంగంలో దిగితే బాగుంటది ఎవరైనా అనుకుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కదండి. ఒక న్యూట్రల్ పీపుల్ కానీ ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ కూడా ఒక చేతి ఇచ్చి పవన్ కళ్యాణ్ కూడా సహాయ సహకారాలు చేయాలని కోరుకుంటారండి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఇది పవన్ కళ్యాణ్ ప్లేస్ లో ఎవరున్నా సరే చంద్రబాబు నాయుడు గారు ఇట్లానే ప్రవర్తిస్తారు. మొత్తం క్రెడిట్ అంతా తనకే రాలి. గత 20-30 years నుంచి రాజకీయాలు చూసుకుంటున్నాను కదండి. పవన్ కళ్యాణ్ ఒక స్టెప్ ముందుకు అయినంత వరకే, కొంచెం అట్లా ఎదురు తిరిగినా కొంచెం ఏదైనా చేసినా చంద్రబాబు నాయుడు చేయాల్సింది చేస్తున్నారు. సో ఇదే పరంగా చూసుకుంటే ఎన్టీఆర్ 50 లక్షలు ఇచ్చాడు స్టేట్ కి, మరి పవన్ కళ్యాణ్ కూడా సాయం చేస్తే బాగుంటది. పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా గవర్నమెంట్ లో ఉన్నాడు కదండి. ఇంకా అతనే అడగాలి బయట నుంచి, ఇంకా సినిమా ఇండస్ట్రీ నుంచి. పవన్ కళ్యాణ్ కూడా ఒక మాట బయటకు వస్తే మాత్రం సినీ ఇండస్ట్రీ నుంచి హెల్ప్ చేయాలని ఒక మాట ఇస్తే మాత్రం కంపల్సరీ చిన్న జబర్దస్త్ ఆర్టిస్టుల నుంచి పెద్ద స్టార్ హీరోల దాకా అందరూ స్పందిస్తారండి. పవన్ కళ్యాణ్ నోటి నుంచి మాట రావాలి. చేయరా అంటే చేస్తే ఇంకా బలంగా ఉండిద్ది.
చేసి ఇప్పుడు ఎన్టీఆర్ చేశాడు కాబట్టి కంపల్సరీ ఒక ఫ్లో లైనప్ అనేది ఉంటుందండి కంపల్సరీ. కానీ పవన్ కళ్యాణ్ కూడా ఒక మాట చెప్తే కంపల్సరీ పవన్ కళ్యాణ్ కూడా భారీ ఫ్యాన్ ఉంది. చిన్న స్టార్ నుంచి పెద్ద స్టార్ వరకు అందరూ అనేది కంపల్సరీ ప్రకటిస్తారండి.